తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా విశిష్టంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. అవును. ఒకసారి మంగళవారం యొక్క విశిష్టత, అనుసరించాల్సిన విధి విధానాలు. మామూలుగా మనకు మంగళవారం పనికిరాదు చాలా మందికి. మంగళవారం శుక్రవారం మేము ఇవ్వం, తీసుకోం, అది చెయ్యం, ఇది చెయ్యం, మంగళవారం తెచ్చుకోకూడదు, మంగళవారం ఇవ్వకూడదు, మంగళవారం వెళ్ళకూడదు, ఏ పని మొదలు పెట్టకూడదు, ఎంత లెక్కలుంటాయో మంగళవారానికి. ఏమిటో మా వాళ్ళు మంగళవారాన్ని జయవారం అనేది మా నాయనమ్మ. మాకు మొదలు పెట్టకూడదనే నియమం లేదు జయ. మా ఇంట్లో పనికిరాదు అన్న మాట అనుకోం మేము. మంగళవారం నాడు ఎందుకు బయలుదేరటం అలాంటివి లేవు. మంగళవారం అంటే జయవారం. మంగళము అంటే ఏమిటి? జయం, శుభం. అందుకని మేము ఆ సిద్ధాంతం మేమైతే పాటించాం. మా నాయనమ్మ అనేవారు, మా పెద్దక్కయ్య కూడా నాయనమ్మ ఇట్ట అనేది అని చెప్తుంది. ఏనాటి మా నాయనమ్మ? మా పెద్దక్కయ్యే చాలా పెద్దదైపోయింది, అయినా కూడా అలాగే అనుకుంటాం. అలా నమ్మకం లేదు, కానీ చాలా మందికి ఉంటుంది. మంగళవారం పసుపు ఉప్పు తీసుకోరు, ఎవరి దగ్గర పెరుగు తీసుకోకూడదు, పాలు తీసుకోకూడదు, ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు. అవన్నీ మీ ప్రాంతాల వారీగా మీ ఇళ్లలో ఉన్న విధానం అంతే. ఈ మంగళవారాన్ని సంవత్సరం అంతా మనం పెద్దగా పాటించకపోయినా శ్రావణ మంగళవారాలు మాత్రం విశేషంగా చెప్తారు. ఈ మామూలుగా మనకి స్త్రీల వ్రత కథలు, నోముల్లో ప్రఖ్యాతమైన నోముల్లో శ్రావణ మంగళవారపు మంగళగౌరి నోములు విశేషమైనవి. అమ్మవారు మాంగళ్య గౌరికగా ఉంటుంది. ఈ మంగళగౌరి మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరుగా ఉన్నారు మాంగళ్య గౌరి అమ్మవారు. అయితే ఈ మాంగళ్య గౌరి అంటే ఈవిడ ఎవరు? మన స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని కాపాడే దేవత. ఈ గయలో ఉన్నది అమ్మవారి దేవాలయం. ఎన్నో పురాణాల్లో కూడా ఈ దేవాలయ ప్రాముఖ్యత చెప్పబడింది. అంటే ఇది ఎంత పురాతనమైనది. పురాతన శక్తిపీఠాల్లో మన గయ కూడా ఒకటి, ఈ మాంగళ్య గౌరిక. అయితే ఆమెని ఈ రోజున అర్చిస్తాం. ఇక్కడ అమ్మవారి పేరు విశేషంగా క్షేత్రం పేరు చెప్పబడదు, కానీ మంగళ గౌరీ పూజా విధానం కనపడుతుంది. సాధారణంగా నిత్య పూజలు చేసుకునే స్త్రీలు ఎలా చేస్తామంటే వారమంతా గౌరీ పూజ, శుక్రవారం నాడు మాత్రమే లక్ష్మీ పూజ. గౌరీని అర్చిస్తే ఏంటంటే ఆమె సర్వమంగళ, భర్తతోటి సగభాగంగా కలిసి ఉంటుంది. ఇది మనం శివపార్వతుల విషయంలో చెప్పుకుంటాం. అక్కడి నుంచి పరదేవత సదాశివుడితోటి కలిసి ఉంటుంది. శివశక్తి స్వరూపాల కలయికే శక్తి. ఓకే. ఆయన లేకుండా ఆవిడ లేదు, ఉండదు. మనం సృష్టిలో కూడా, సృష్టి క్రమంలో కూడా భర్తతో కలిసి ఉన్న స్వరూపంలోనే అమ్మవారు కనపడుతుంది. మనకి షట్చక్రాలు చెప్తారు. షట్చక్రాలు చెప్పి సహస్రారం 7వ చక్రంగా చెప్పబడుతుంది. 6 చక్రాలు ఉన్నాయి. ఈ 6 చక్రాలలోనూ కూడా అమ్మవారు భర్తతో కలిసి ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వరూపంలో. భూతనాథుడు భూతనాయకి, అట్లా శివుడు శివాని, శర్వుడు శర్వాణి, రుద్రుడు రుద్రాణి, ఇట్లా ఈశానుడు ఈశాని, ఇట్లా మొత్తం మీద ఆమె భర్తతోటే కలిసి ఉంటుంది. అంటే మనకి భర్తలతోటి విడదీయరాని సంబంధం కలిగి ఉండటానికి ఆశ్రయించవలసిన దైవం ఎవరంటే మంగళగౌరి. ఈ స్వరూపంలో ఉన్న అమ్మని మనం అర్చిస్తే గనక సకల శుభాలు జరుగుతాయి. భార్యాభర్తలకి ఎడబాటు లేకుండా ఉంటుంది, గొడవలు కొట్లాటలు రాకుండా ఉంటాయి. ఏదైనా చిన్న పొన్న సంసారాల్లో వస్తాయి, కానీ అవి చిలికి చిలికి గాలివానలు కాకుండా, సంసార విచ్ఛేది కాకుండా, గృహ విచ్ఛేదాలకి దారి తీయకుండా ఉంటుందని వివాహం అవగానే కొత్తగా పెళ్ళైన పిల్లలతోటి మంగళగౌరి నోము పట్టిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కన్యగౌరి నోము విధానాలు ఉంటాయి. 9వ ఏడు వచ్చేసరికి 8వ ఏటో ఇప్పుడు పట్టిస్తారు. ఇది పూర్వమట 5వ ఏట నుంచి పట్టించేవాళ్ళు. ఈ కన్యగౌరి నోములు పట్టించడం ఒక విధానం ఉండేది. ఇప్పుడు మనం ఆ ఎర్లీ పెళ్ళిళ్ళ విధానాలు అవి పోయినాయి కదా, పిల్లలు కొంచెం కాస్త ఈడేరక ముందే మొదలు పెడతారు. ఇంచుమించుగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆ నోములు తీర్చేస్తారు. 5 సంవత్సరాలు చేయాలి దీని నియమం, 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో ఏటా వాయనాలు పెరుగుతాయి. తొలి సంవత్సరం 5 ముత్తైదువులకి వాయనం ఇస్తాం, 2వ సంవత్సరం 10, 3 15, 4 20, 5వ సంవత్సరానికి 25 మంది ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి. ఇది జాతుల నియమం. కొన్ని చోట్ల ఉంటుంది, కొంతమందికి ఉండదు. బ్రాహ్మణ ముత్తైదువులు అయితే వాళ్ళకే ఇవ్వాలనే నియమం కొన్ని ఊళ్ళల్లో ఉంటుంది, కొన్ని చోట్ల అట్లా ఉండదు, అందరికీ ఇస్తారు. మిగిలిన జాతుల్లో మంగళగౌరి నోములు పట్టుకున్న వాళ్ళకి ఆ నియమం ఉండదు. ఎవరికైనా సరే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకిచ్చి వాయనం ఇవ్వటం విధానంగా కనిపిస్తుంది.
దీనికి కూడా ఏంటంటే మన వరలక్ష్మి వ్రతంలో ఎట్లాగో ఇక్కడ కూడా అలాగే ఈ మన తోర పూజ ఉంటుంది. ఈ పూజ చేసుకోవటం, దీనికి మంగళగౌరి వ్రతాలకి నియమంగా చేసేవి ఏంటంటే ఆవునేతి దీపాలు. ఆమె ఆవునేతి దీపాలలో ఉంటుంది మంగళగౌరి. స్వచ్ఛమైన ఆవునేతితో పెట్టిన దీప కళికలో ఆమె ఉంటుందన్నమాట మంగళగౌరి. ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థానం అదట. తర్వాత ఏం చేస్తారు, ఆవునేతి దీపాలు, ఆ దీపాలు కూడా చలిమిడితో దీపారాధన, శనగలు నివేదన, పాయసము పులగము నివేదన చేస్తారు. చేసి ఈ పూజ మొత్తం పూజ పూర్తి చేసుకున్నాక పూజ అవసానంలోకి వచ్చాక తోర పూజ చేస్తారు. తోరం కట్టుకుని అప్పుడు అమ్మవారి కథ వింటారు. ఈ కథ వినేటప్పుడు ఏం చేస్తారంటే కత్తికి నెయ్యి రాసి ఈ ఆవునేతి దీపం మీద కత్తి పట్టుకుంటే ఈ ఆవునేతి పొగ ఈ కత్తికి పారుతుంది కాటికలాగా. అది కంటికి ధరించాలి. ఆ కంటికి ధరిస్తే మంచిది. ఎంత అద్భుతమైన విషయాలు కదా రమ్మగారు. మరి ఆవునేతి దీపారాధన మీద వచ్చిన కాటుక కంటికి మంచిది. మనం ఆముదం దీపం పెట్టుకుంటాం. అవును. ఇలా ప్రత్యేకంగా శ్రావణ మంగళవారం కాటుక విశేషమైంది. ఆ కాటుక పెట్టుకోవాలి. నోవు లేకపోయినా సరే మనకి వాళ్ళు ఎవరో తెచ్చారు ఆ కాటుక పెట్టుకుంటే బాగుంటుంది. చేయొచ్చు అట్లా. ఇనపదానికి ఈ కత్తి అంటే అదేదో వేరేది ఉండదు కదా, ఇనప కత్తులు ఉంటాయి. ఇనపదాని మీద పారిన కాటుక కూడా మంచిది. వెండి పళ్ళాలకి వాటికి పారిచ్చరు, ఇనపదే ఉండాలి. అందుకని కత్తి కాటుక పట్టించడం అంటారు దాన్ని. కత్తికి పట్టడం. అక్కడి నుంచి మొట్టమొదట పూజ అవగానే బుట్టవాయనం అని కొన్ని ప్రాంతాలు ఎత్తారు. మా వాళ్ళందరికీ కూడా బుట్టవాయనమే. ఇలా పూజ నుంచి లేవగానే ఎవరన్నా ముత్తైదుని ఇంటికి వచ్చేలాగా ఏర్పరచుకొని ఒక తోరం కట్టి ఆమెకు కాటుకిచ్చి పసుపు రాసి బొట్టు పెట్టి వాయనం ఇస్తారు. ఇస్తనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. 5 మాటలు మనం అంటాం, 3 మాటలు మనం అంటాం. వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు. ఎవరమ్మా నా చేతి వాయనం అందుకున్నది అంటే నేనమ్మా మంగళగౌరిని అని చెప్తారు ముత్తైదు. కోరితనమ్మా వరం అని వీళ్ళు అడిగితే ఇస్తేనమ్మా వరం అని అవతల వాళ్ళు అంటారు. ఇది మొత్తం అన్ని వాయనాలకి ఇవ్వాలన్న నియమం లేదు. బుట్ట వాయనానికి ఇస్తారు. మీ ప్రాంతాల పద్ధతులు ఉంటే ఇది వరలక్ష్మి వ్రతం వాటిలలో అది కనపడదు, మంగళగౌరికి అది కనిపిస్తుంది అనమాట. ఈ వాయనం ఇవ్వటం. తర్వాత 5గురికి ఇవ్వాలంటే 5గురికి సూర్యాస్తమయం లోపల మొత్తం వాయనాలు ఇచ్చేయాలి. పెరుగుతారా పెరగరా, ఏటా పెంచుకోవాలా, ఈ వారం చెప్తే వచ్చే వారం డబల్ ఇవ్వాలా, అవన్నీ కూడా మీ ఇళ్లల్లో ఉండే విధానము. 4 మంగళవారాలు ఉంటే ఆడపిల్లలకి గప్పుకుని ఏ ఇబ్బందో వస్తుంది. ఓ వారం కుదరలేదు అనుకో, మంచి రోజులు కాదు, అప్పుడు ఏం చేస్తారు, తర్వాత వారం ముందు వారం మానేసిన వాయినాలు కూడా ఇప్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. మొన్న ఎవరో కలిశారు, అలా ఉండదండి మేము అలా చేయము అని చెప్పారు. అదేలేండి, కొంతమందికి ఇలా ఉంటుంది. ఓ వారం మానేస్తే ఇప్పుడు 25 మంది ముత్తైదువులకి ఇవ్వాలి 5వ సంవత్సరంలో. ఓ వారం మానేస్తే 50 మంది ముత్తైదువులని వెతుక్కోవద్దు, ఇళ్ళంబడి పడి తిరగాల్సి వస్తాం. అవన్నీ కొంచెం ఇబ్బంది అవుతాయి. అందుకని ఏ అత్తగారో ఆ అమెండ్మెంట్లు అవి మానేసినట్టున్నారు. వాళ్ళకు ధన్యజీవులు. అలాంటిది ఏదైనా కుదిరితే చేసుకోవచ్చు. మేము పద్ధతి ప్రకారం వెళ్ళండి. దీనికి శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకమైన కథ చెప్పబడుతుంది. ఈ కథా కాలక్షేపమే చాలా ముఖ్యమైనది. ఇందులో పూజ అంతా లైన్ మామూలే, లడ్డువారీలని చేస్తారు. ఏం చేస్తారంటే 5 ఉండలు చేసి పాములాగా చేస్తారు. దాన్ని ఈ ఉండల మీద ఇట్లా వేస్తారనమాట. తర్వాత ఈ పూజ కూడా అమ్మవారికి ఆ పీట మీద అష్టదళ పద్మం వేయాలి. పద్మాలు పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి. పద్మాలు వేయటం, చిన్న చిన్న పువ్వులు వేస్తారు, వేసి అమ్మవారిని కూర్చోబెడతారు. ఈ కూర్చోబెట్టడానికి మంగళగౌరిని ఎట్లా చేయాలి, మనకి ప్రతిమ ఉండదు కదంటే పసుపు గౌరి. కొన్ని చోట్ల గుండ్రంగా చేస్తే గౌరి అంటారు, కొన్ని చోట్ల పొడుగ్గా చేస్తే గౌరి అంటారు. మా ఇళ్లలో పసుపుని ఇట్లా పొడుగ్గా చేసుకుంటాం, త్రికోణంగా అంతే పైకి చేస్తారు. నిలబెట్టిన గౌరీ స్వరూపాన్ని వినాయకుడిని కూడా చేసుకుంటాం. వినాయకుడిని మొదట పూజ చేసి పక్కకు పెట్టి గౌరీ పూజా విధానంలోకి వెళ్తాం. ఈ శ్రావణ మంగళవారపు కాటుకని చక్కగా భద్రంగా దాచిపెట్టుకుంటే సంవత్సరం అంతా పెట్టుకోవచ్చు. నేనేం చేసేదాన్ని అంటే కత్తి కాటుకు పట్టించి ఎవరికైనా కత్తి ఇట్లా చూపించడం నాకు ఇష్టం ఉండేది కాదు. అసలు కొందరి ఇళ్లలో ఆ కత్తులు కడగరు కూడా. మొత్తం 5 వారాలు 4 వారాలు అదే కత్తి ఏమిటో దుమ్ముగా అయిపోతుంది, కళ్ళకి మంచిది కాదని ఒక భయంగా ఉండేది. మొట్టమొదటి వాయనం ఇచ్చేశాక జాగ్రత్తగా ఒక వెండి భరిణిలోకి ఆ కాటుక తీసేసుకునేదాన్ని. నేను తీసేసి కొంచెం ఆవు నెయ్యి వేసి రంగరించి పెట్టుకునేదాన్ని. నేను అదే పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. నేను ఇలాగే చేశాను. పిఎస్ నారాయణ గారిని రైటర్ మన ఇంటి దగ్గరే ఉండేవారు.
ఆవిడ డాక్టర్ గారి భార్య చక్కగా తెస్తారు కాటుకనేవారు, పెట్టుకునేవారు ఆవిడ చాలా ఇష్టంగా. ఆ తర్వాత ఆ కాటుకని మా పిన్నత్త గారు కూడా ఒక ఆవిడకి వారికి ఇస్తుండేదాన్ని, ఏడాదంతా పెట్టుకునేవారు. కాటుక ఉండిపోతుంది, అవునండి. ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు, ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. క్లీన్గా ఉంటుంది, నేను జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని. మేము ఈ పద్ధతులు మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేయడమా, కానీ ఇలాంటి పద్ధతిని పాటించవచ్చు. నాకు పైన అదుపు లేకపోవడంతో నేను ఇలా చేశాను. ఆ కత్తి చూపించటము ఇష్టం లేకపోయింది, దాని నిండా దుమ్ము పడుతుంది. అందరు ఏం చేస్తారంటే దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంచుకుంటారు దుమ్ము పడకుండా. మేము ఈ విధానాలు పూర్వం ఒక రాజుగారికి ఒక కుమారుడు కలిగాడు. ఈ రాజుగారికి కుమారులు కలగనప్పుడు నేను బ్రీఫ్గా చెప్తున్నాను కథని, మీ పుస్తకంలో పెద్ద కథ ఉంటే హాయిగా చదువుకోండి. సంతానం కలగక చాలా బాధపడ్డారు. బాధపడితే ఏమైందట, సరే రాణి గారికి ఒక సన్యాసి వరం ఇచ్చాడు, ఫలానా దేవాలయంలో మామిడి చెట్టు ఉంది, మామిడి పళ్ళు కోసుకో, ఆ మామిడి పండు కోసుకుంటే సరిపోతుందంటే ఈవిడ ఏం చేసిందట, ఆ మామిడి పండు కోసుకోవటానికి పక్కనున్న పుట్ట మీద కాలు పెట్టి ఎక్కింది. పళ్ళు ఎక్కువ కోసుకోవద్దన్నారు, ఎక్కువ కోసేసుకునేసరికల్లా సర్పశాపం లభించింది ఆవిడికి, సర్పశాపం అయింది. ఏమిటి, అల్పాయుషు గల కుమారుడు పుడతాడు నీకు అని. ఈ అల్పాయుషు కలిగిన కుమారుడు అనేసరికి పిల్లాడికి 14-15 ఏళ్ళు వచ్చేసరికి పోతే పాపం చాలా దుఃఖపడ్డారు, ఏం చేయాలని. పిల్లవాడు అల్పాయుష్కుడని 14 ఏటో 15 ఏటో ఇతనికి సర్పం వల్ల మారకం ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. కుమారుడికి కూడా తెలిసిపోయింది. ఇతను ఏమన్నాడు, నేను ఇక్కడ ఉండను, నేను ఏమీ లేకుండా ఎప్పుడు ఈ అంతఃపురాల్లో వీటిలలో నేను ఎందుకు ఉండాలి, నేను తీర్థయాత్రలకు వెళ్తానని మేనమావతో కలిసి, శివుడు అతని పేరు, రాజకుమారుడు, తీర్థయాత్రలకు వెళ్ళిపోయేసరికల్లా తీర్థయాత్రల్లో ఒక ప్రాంతంలో ఆగారు వాళ్ళు. ఆగేసరికల్లా అక్కడ ఒక సత్రం భార్యాభర్త ఓ పిల్లలు ఉన్నారు, సత్రం యజమాని. ఆయన కుమార్తె సుశీలని పిల్ల చక్కగా ఉంది, ఎదురు పిల్లలతో ఆడుకుంటుంది. ఆడుకునేసరికల్లా ఆ పిల్ల ఏదో రకార మకార ప్రయోగాలు చేసింది అవతల పిల్ల. అనేసరికల్లా ఈ సుశీలంది, మాకు అట్లాంటివి ఏమి ఉండవు, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది, వ్రతం చేసిన వాళ్ళకి వైధవ్యం రాదు, ఎప్పుడు ఆ వాయనం నేనే అందుకుంటా మొదట, రేపొద్దున నాకు వివాహం అయ్యాక తప్పకుండా నేను ఆ నోవు నోస్తాను, మాకు అలాంటివి రావు, మా ఇంట్లో మంగళగౌరి వ్రతం ఉందండి. ఈ శివుడు ఈ మేనమావ కనిపించింది, ఈ పిల్లకి వైధవ్యం రాదని చెప్తోంది, ఈ పిల్లని కనుక మన వాడికి పెళ్లి చేసుకుంటే ఈ వీడికి ఉన్నటువంటి అకాల మృత్యు దోషం తప్పుతుందేమోనని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. పిల్లాడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఏమైంది, సాయంకాలం పిల్లాడిని గదిలోకి పంపించారు. ఈ అమ్మాయి ఇట్లా మాగన్నుగా నిద్రపట్టేసరికి రాత్రికి ఒక సర్పం వచ్చి నీ భర్తని కాటేస్తుంది, మీ తల్లికి వాయనం ఇచ్చిన కుండలో ఆ సర్పాన్ని బంధించు అని మంగళగౌరీదేవి చెప్పిందట. మామూలుగా పిల్లకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు శ్రావణ మంగళవారపు నోవులు ఉన్నాయనుకో తల్లికి, పెళ్లిలో తీర్చుకుంటారు. ఈ అమ్మాయికి పొద్దునే ఏం చేసింది, వాళ్ళ అమ్మ యజ్ఞం అది అయిపోయాక వివాహం క్రతువు అయిన తర్వాత యజ్ఞం చేస్తారు, చిన్న హోమం జరుగుతుంది, నాగవల్లి సదస్యము అవి జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఏం చేసింది ఆవిడ, పిల్లకి వాయనం ఇచ్చింది, శ్రావణ మంగళవారం నోవుని పిల్లకి అప్పచెప్పింది. ఒక కుండలో అవి ఇవి అన్నీ పెట్టి ఇచ్చారు. ఆ కుండ ఈ అమ్మాయి వీళ్ళు ఎక్కడ పెట్టారు, ఈ పిల్లల్ని పంపించిన గదిలో అటక మీద ఉంది. ఈ అమ్మాయికి ఇట్లా మాగన్నుగా నిద్ర పట్టింది, మీ నిద్రలో ఆ కల వచ్చింది. పొద్దునే తను వాయనం పుచ్చుకుంది కదా, ఆ పుచ్చుకున్న కుండ పైన ఉంది, ఆ సర్పం వస్తుంది, సర్పాన్ని బంధించి మీ అమ్మకి వాయనంగా ఇవ్వు అని చెప్పి. ఈ అమ్మాయి ఏం చేసింది, మెలకు వచ్చి చూసేసరికి వాళ్ళ భర్త ఏమో నిద్రపోతున్నాడు, ఒక సర్పం చరచరలాడుతూ వస్తాం. పిల్ల ఏం చేసింది, గబుక్కున ఈ భర్త మీద పడుకుని ఉన్నాడుగా, ఆ పైన అది అందదు అటక, అతని తొడ మీద కాలేసి పైకెక్కి ఆ కుండ దించి పాము దగ్గర కాసిన పాల గ్లాసులు పెట్టారు గదిలో. పాలు పెట్టేసరికి అలా సర్పం పాలు తాగుతుంటే అదాట్న దాన్ని కుండలోకి లాగేసి ఒక గుడ్డ మూట కట్టి పక్కన పెట్టుకుంది. భర్తను చూస్తే నిద్రపోతున్నాడు. ఈ పిల్ల ఏం చేసింది, బయటికి వెళ్ళి అమ్మ మంగళగౌరి దేవి నీకు ఇది వాయనం ఇవ్వమందమ్మా అని చెప్పి ఆ కుండను ఎత్తి తల్లి చేతిలో పెట్టింది. ఆవిడ ఏం చేసింది, ఆ కుండను ఊడదీస్తే అందులో సర్పం లేదు, ముత్యాల హారం ఉంది. ఆ ముత్యాల హారాన్ని తీసి పిల్ల మెళ్ళో వేసింది. ఆవిడ మెళ్ళో పోయి నీ భర్తతోటి నిద్ర చేయమంటే అమ్మాయి వెళ్ళిపోయింది లోపలికి. ఆ అబ్బాయి ఏదో మాట్లాడాడు, ఒక ఉంగరం తీసి ఆ పిల్ల చేతికి పెట్టాడు. రాత్రి నిద్రపోయారు. తెల్లవారిన తర్వాత ఈ పిల్లవాడేమో మేనమావతో కలిసి మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయాడు. భర్త ఇంట్లో లేడని చెప్పింది, అతను లేడు, తెల్లవారుజామున మేము కలిసి నిద్రించాం, పొద్దున్నే వెళ్ళిపోయాడు అని.
సరే తండ్రి వెతికిస్తానన్నాడు, కానీ ఏం వద్దు, నేను ఇక్కడే ఉంటాను, వస్తాడు మళ్ళీ తిరిగి, తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పారు కదా, వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఈ ఊరి మీదగానే వెళ్ళాలి కదా. ఆ పిల్ల అక్కడే ఉండిపోయింది. ఉండి వచ్చిన వాళ్ళందరినీ సేవించి చాలా రోజుల తర్వాత ఈ వెళ్ళిన శివుడు అనే యువకుడు ఈ మేనమావతో తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ ఈ ఊరు వచ్చాడు. ఊరొచ్చి ఈ ఊళ్ళో నిద్ర చేశాడు. నిద్ర చేస్తే అతనికి ఎట్లా కాలొచ్చింది, తన కోసం యమభటులు వచ్చినట్టు, మంగళగౌరీదేవి ఇట్లా కత్తి కటారు పట్టుకుని నిలబడి ఉన్నట్టు, ఆమె సైన్యము ఈ యమభటులతో యుద్ధం చేస్తున్నట్టు కలొచ్చింది. యమభటులందరూ వెళ్ళిపోయినట్టు, తను అక్కడే నిలబడి ఉన్నట్టు, ఆమె ఇట్లా కత్తి ఖడ్గాలు అవి పట్టుకుని తనకి రక్షణగా ఉన్నట్టుగా కలొచ్చింది. నాకు ఇట్లా కలొచ్చింది అని మేనమావకు చెప్పాడు. ఆయన ఏమన్నాడు, నాయనా నీకు ఈ ఊర్లో వివాహం చేశాం, ఆ అమ్మాయి వల్ల నీకు ఈ అపమృత్యువు తొలగిపోయింది, లేకపోతే నీవు తీర్థయాత్రల్లోనే మరణించవలసిన వాడవు. ఎందుకు నీకు ఈ మరణం సంభవించలేదో, మళ్ళీ ఈ ఊరు నీ భార్య ఉన్న ఊరు వచ్చేసరికి ఇట్లా ఎందుకు జరిగిందో పద మనం వెళ్దామని ఆ సత్రానికి తీసుకుపోయాడు. తీసుకెళ్లేసరికి ఆ అమ్మాయి భర్తను గుర్తుపట్టింది. గుర్తుగా అప్పటికి ఎన్నేళ్ళు అయింది, 3-4 సంవత్సరాలు అయిపోయింది. తీర్థయాత్రలు అంటే ఆ కాలంలో టైం పట్టేది కదా, పిల్ల పెద్దది కూడా అయింది. ఉంగరం చూపించారు. చూపించేసరికి అతను నాదే ఈ ఉంగరం అని గుర్తుపట్టాడు. అప్పుడు అతను తనకు వచ్చిన కళ ఇవి చెప్తే, ఆనాటి రాత్రి తనకేం కళ వచ్చిందో, తను ఏం చేసిందో, ఈ మెడలో ఉన్న ముత్యాల హారం ఆనాడు వచ్చిన సర్పం అని చెప్పింది అమ్మడు. చాలా సంతోషించాడు మేనమామ. నేను ఒక విశేషమైన పని చేశాను, మా అక్కయ్య శాపగ్రస్తురాలైన అయ్యి కుమారుణ్ణి ఇట్లా అల్పాయుష్వాణ్ణి కన్నప్పటికీ ఈ మంగళగౌరి ఆరాధనతో పిల్లవాడు బతికాడని వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఈ పిల్లను కూడా తీసుకుపోయాడు. అయితే ఈ అమ్మాయి శ్రావణ మంగళవారం నోవులు నోచుకోవటం మొదలుపెట్టింది. అప్పటికి అది 4వ సంవత్సరమో 5వ సంవత్సరం వచ్చేసింది. పెళ్ళవగానే ఇక భర్తలు ఉన్నారా లేదా, తమతో ఉన్నారా, కాపురాన్ని పంపారా లేదు, నోవులు మాత్రం మొదలుపెట్టిచ్చేస్తారు. ఆ అమ్మాయి ఏం చేసింది, శ్రావణ మంగళవారపు కాటుకని ఒక భరిణెలో పెట్టుకునేది, పట్టుకెళ్ళింది. తీరా ఈ కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి ఆ శివుడు యొక్క అమ్మా నాన్నకి కళ్ళు పోయినాయట. అందులో అయిపోయారు వాళ్ళు. కుమారుడు చనిపోతాడని, ఈ ప్రయాణాల్లో ఎక్కడైనా అయిపోయాడేమో అని దుఃఖంతో కళ్ళు పోయినాయట ఇద్దరికి. ఈ మంగళవారపు కాటుకు పెట్టిందిట వాళ్ళకి ఆ కోడలు. దాంతో వాళ్ళకి కళ్ళు కూడా వచ్చేసినాయట. ఆ తర్వాత ఇట్లా ప్రతి వాళ్ళు కన్యలే గౌరీ నోములు పట్టచ్చు. తర్వాత వివాహితలైన వాళ్ళు ప్రతి వాళ్ళు శ్రావణ మంగళవారం నోము కనుక చేస్తే భర్తలకి అపమృత్యు దోషం పోతుందని ఈ కథ చెప్పబడింది. పూర్వకాలపు గాథ కాబట్టి ఇట్లా దారేపోతూ వివాహం ఏంటంటే ఏదో సాంగంగా కనుక్కునే వాళ్ళు, జాతిపాతి అన్నీ కనుక్కుని పెళ్ళిళ్ళు జరిగేవి. మనం ఎన్ని కథల్లో చూస్తాం, ఈ కథ కూడా అలాంటి కథ కానీ చెప్తారనమాట. ఈ కథ విన్నాక అక్షతలు అమ్మవారి మీద కొన్ని వేసి మన శిరస్సు మీద ఆడపిల్లలు వేసుకోవాలి. తర్వాత భర్తలకి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకుని ఈ బుట్ట వాయనం ఇచ్చి సాయంకాలం లోపల సూర్యాస్తమయం లోపల మీకు ఎన్ని వాయనాల లెక్క ఉంటే ఆ వాయనాలు లెక్క ప్రకారం అప్పచెప్పాలి. శనగలు, రవికల బట్ట, తర్వాత పళ్ళు, పువ్వులు, పసుపు రాసి తాంబూలం ఇచ్చి కాటుక ఇచ్చి వారికి అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకుని అక్షింతలు వేయించుకోవాలి. కుదిరితే 5 ఏళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ మనకు 5 ఏళ్ళు అయిపోయినాయి కానీ మీరు గౌరీ పూజ లక్షణంగా చేసుకోవచ్చు. ఈ 4 వారాలు మంగళవారాలు విశేషమైనవి. ఎవరైనా వాయనం ఇస్తాం, తాంబూలం ఇస్తాం, మా ఇంటికి రండి అంటే వెళ్ళండి, మీ ఇంటికి వచ్చి ఇస్తామంటే చక్కగా తీసుకోండి, అన్నీ మంచివే. శ్రావణ మంగళవారపు కాటుక ధరిస్తే కనుక 5వ తనానికి మంచిది అని చెప్తారు. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. నమస్తే. నమస్తే.